ఇప్పుడున్నటువంటి కాలంలో ఎక్కువగా ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా ఏవైతే సాక్ష్యాలు సేకరిస్తూ ఉంటారో దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు అనేవి ఈ నేరాలకు సంబంధించిన రుజువులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించి వాళ్ళ మధ్యన ఏదైనా డిస్ప్యూట్ తలెత్తినప్పుడు ఒకరికి తెలియకుండా ఇంకొకరికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఉన్నటువంటి ఆధారాలను సేకరించి వాటిని కోర్టులకు సమర్పించినప్పుడు కూడా వాటిని సాక్ష్యాలుగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి విషయంలో చాలామందికి కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు అలాంటి సిచ్యువేషన్ తలెత్తినప్పుడు వాటిని సాక్ష్యాలుగా కోర్టులు పరిగణిస్తాయా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడదాం. బాలకృష్ణ గారు, చెప్పండి, అసలు ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ సంబంధించి ఏవైతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంటాయో అవి ఎంత మేర ఇప్పుడు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి ఈ నేరాల రుజువులో? రైట్. జనరల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ జరిగేటప్పుడు వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వేరే వాళ్ళ యొక్క సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, వాళ్ళ ఎలక్ట్రానిక్ డివైజెస్లో స్నూపింగ్ చేస్తూ, అంటే దాంట్లో ఏముందా అని చెప్పేసి వేరే వ్యక్తికి తెలియకుండా చొరబడి దాంట్లో డేటా చోరీ చేసి అందులో ఏమన్నా అన్వాంటెడ్ కాల్స్, మెసేజెస్, ఫోటోగ్రాఫ్స్ ఉంటే అవి తస్కరించి విడాకుల సమయంలో వీటిని సాక్ష్యాలుగా పెడుతూ ఉంటారు. అయితే సెక్షన్ 14 ఆఫ్ ఫ్యామిలీ కోడ్స్ యాక్ట్ ఆఫ్ 1984 ప్రకారం ఒక పర్టికులర్ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అవ్వచ్చు, లేదా కొత్తగా వచ్చినటువంటి భారతీయ సాక్ష్య అధినియం అవ్వచ్చు, వీటి ప్రకారం అడ్మిసిబుల్ అయినా ఇన్అడ్మిసిబుల్ అయినా దానికి సంబంధం లేకుండా దానికి అతీతంగా ఒక సివిల్ కోర్టు తన పరిశీలనలో తన పరిధిలో ఉన్న అంశం నిమిత్తం న్యాయం చేయడం కోసం వీటిని కన్సిడర్ చెయ్యాలి అని కాదు, చెయ్యొచ్చని మాత్రమే ఉంది. అందుకని జనరల్గా ఫ్యామిలీ కోర్ట్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క డిస్ప్యూట్స్లో ఇలా తీసుకొచ్చినటువంటి ఫోటోగ్రాఫ్స్, ఇలా తీసుకొచ్చినటువంటి వాయిస్ రికార్డ్స్, వీడియో రికార్డ్స్, వీటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఒక వారం రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. కోర్టు ఏం చెప్తుంది అంటే 65B సంబంధించి 2014లో అన్వర్ పివి వర్సెస్ పీకే బషీర్ 2014 దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఎప్పుడు ఎలక్ట్రానిక్ రికార్డ్ని మనం ఎవిడెన్స్గా ఇవ్వాలి అన్నా, మార్క్ చేయించాలన్నా ఈ 2014 జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసిన గైడ్లైన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అదేమంటే ఇచ్చేటువంటి ఆ సర్టిఫికేట్ 65B సర్టిఫికేట్లో ఖచ్చితంగా ఐడెంటిఫైయింగ్ ద ఎలక్ట్రానిక్ రికార్డ్ కంటైనింగ్ ద స్టేట్మెంట్స్, అది వీడియో అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు. నంబర్ 1. నంబర్ 2, దీన్ని ఎలా ప్రొడ్యూస్ చేయబోతున్నాం. నంబర్ 3, ఆ కంప్యూటర్ అవ్వచ్చు లేదా ఆ పర్టికులర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యొక్క కాన్ఫిగరేషన్ డీటెయిల్స్. నంబర్ 4, ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎవరి దగ్గర ఉందో, ఎవరు దానికి ఓనరో వాళ్ళ యొక్క రిటర్న్ సిగ్నేచర్ అప్రూవింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫోన్లోంచి మీరు కాల్ డేటా అవ్వచ్చు, మెసేజెస్ అవ్వచ్చు, లేదా ఫొటోస్ అవ్వచ్చు తీసి కోర్టుకంటూ ఇస్తున్నారు అంటే ఇది నా ఫోన్ కాబట్టి నా యొక్క సిగ్నేచర్ అండ్ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. ఇదే సుప్రీంకోర్టు అన్వర్ పివి వర్సెస్ పీకే బషీర్ 2014 అనేటువంటి జడ్జ్మెంట్లో చెప్పింది. దీన్ని ఇప్పుడు బేస్ చేసుకుని కేరళ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. కోర్టు ఏం చెప్తుంది అంటే భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తున్నప్పటికీ ఇద్దరికీ కూడా వ్యక్తిగతంగా ప్రైవసీ అనేటువంటి ప్రాథమిక హక్కు ఉంది. ఇదే సుప్రీంకోర్టు పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో చెప్పింది. ప్రైవసీ అనేటువంటిది ప్రాథమిక అని చెప్తూనే ఈ ప్రైవసీ అనేటువంటి ఫండమెంటల్ రైట్ని రెస్ట్రిక్ట్ చేయాలన్నా, రెగ్యులేట్ చేయాలన్నా దానికి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ ఉండాలి అని చెప్పింది. ఇది చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఉంది. అయితే ఇప్పటికీ అంటే 7 సంవత్సరాల తర్వాత కూడా అలాంటి కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ ఇంకా రాలేదు. డాటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఒకటి ఉన్నా దీనికి సంబంధించి కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ ఏమీ లేదు. అందువల్ల ఎప్పుడైతే ఇది ప్రాథమిక హక్కు అయిందో కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ ఉంటేనే దీన్ని రెస్ట్రిక్ట్ చేయగలరు. అలాంటిది లేనప్పుడు కేవలం సెక్షన్ 14 ఆఫ్ ఫ్యామిలీ కోడ్స్లో ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ని ఎక్సైజ్ చేసి ఒక భర్త భార్య యొక్క ప్రాథమిక హక్కుని రెస్ట్రిక్ట్ చేసేటువంటి అధికారం కోర్టులకు ఉండకూడదు అని చెప్పింది. అంటే చాలా సింపుల్గా, సరళంగా చెప్పాలి అంటే భార్యాభర్తలు వేరే వ్యక్తి అంటే భార్య భర్త అవ్వచ్చు, భర్త భార్య అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ రికార్డ్స్ని వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ ఆమోదం లేకుండా తస్కరించి కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టినప్పటికీ దాన్ని కన్సిడర్ చేయడానికి లేదు. ఇది సిద్ధాంతం.
సో అంటే ఇప్పుడు ఇది ఓన్లీ భార్యాభర్తలకు సంబంధించిన లేదంటే ఆ వ్యక్తి ఫోన్లో వేరే నేరాలకు సంబంధించి ఏమైనా సాక్ష్యాలు ఉన్నప్పుడు సో అలాంటి సందర్భంలో ఒకవేళ ఆ వైఫ్ కానివ్వండి భర్త కానివ్వండి ఒకవేళ బయట పెట్టాలనుకుంటే ఆ సందర్భంలో కూడా ఇది సేమ్ యాక్ట్ వర్తిస్తుంది. రైట్. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది సివిల్ మ్యాటర్స్ అన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి చేసినటువంటి నేరం ఇట్ బికమ్స్ ఎన్ అఫెన్స్ అగెయిన్స్ ద స్టేట్ అంటే ఒక క్రిమినల్ నేరమైనప్పుడు ఇది వర్తించదు. దాన్ని ఖచ్చితంగా కోర్టు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదే మనకి ఎంపీ శర్మ కేస్ ఆఫ్ 1954 అవ్వచ్చు, ఖరగ్ సింగ్ కేస్ ఆఫ్ 1963 అవ్వచ్చు. వీటిలో ఏం చెప్పిందంటే ఈ పేపర్లు అవ్వచ్చు, రికార్డ్స్ అవ్వచ్చు, రికార్డ్ అనేది పేపర్ రికార్డ్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ రికార్డ్ అవ్వచ్చు. ఒక వ్యక్తి నుంచి ఇవి తీసుకోవటం అనేటిది కేవలం ఫర్ ద పర్పస్ ఆఫ్ కంపారిజనే కానీ ఇట్ ఈస్ నాట్ అమౌంటింగ్ టు వైలేషన్ ఆఫ్ దేర్ ప్రైవసీ అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక మార్లు చెప్పింది. సో క్రిమినల్ మ్యాటర్స్లో ఇది వర్తించదు. మనం మాట్లాడుకుంటుంది కేవలం భార్యాభర్తలకు సంబంధించినటువంటి విడాకుల పంచాయతీ అవ్వచ్చు, ఆ వ్యవహారానికి సంబంధించిన అంశం అవ్వచ్చు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి ఒకరికి తెలియకుండా మరొకరు వాళ్ళ ఫోన్ల నుంచి కానివ్వండి వేరే కంప్యూటర్ లాంటి ఇలాంటి పరికరాల నుంచి సేకరించి వాటిని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పిస్తే అవి చెల్లేటువంటి అవకాశం లేదు. దీన్ని కేరళ హైకోర్టు మరోసారి స్పష్టం చేసిందని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇది కేవలం ఓన్లీ సివిల్ మ్యాటర్కి సంబంధించి అంటే భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి విడాకులు లాంటి వ్యవహారంలో మాత్రమే అని ఇది క్రిమినల్ కేసులకు వర్తించదని కూడా ఆయన అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అజయ్తో శ్రవణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.